From chronic pain to sports injuries, get Asia's leading joint care under one roof. Your journey to mobility starts at Sunshine Bone and Joint Institute by KIMS Sunshine Hospital, Gachibowli or Begumpe. Book your consultation today. విశాఖలో పల్లె పండుగని పట్టణానికి తీసుకొచ్చినటువంటి సందర్భం మనం ఇక్కడ చూడొచ్చు. పల్లెల్లో గతంలో ఎలా జీవించేవాళ్ళు, ఎలాంటి పంటలు పండించేవాళ్ళు, ఎలాంటి భోజనం చేసేవారు అనేది ఆ శబల భోజన పండగ పేరుతో 5 రోజుల పాటు ఇక్కడ సింహాచలం సమీపంలో నిర్వహిస్తున్నటువంటిది అయితే ఉంది. సింహాచలం గోశాలలో ఈ శబల భోజన పండుగ అనేది నిర్వహణ జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ అనేక రకాలకు సంబంధించినటువంటి విత్తనాలతో పాటు అనేక జాతులకు సంబంధించినటువంటి పాడి ఆవులు, వాటి ప్రాధాన్యత మనము ఒకప్పుడు గతంలో ఎట్లాంటి భోజనం చేసాము, ఎలాంటి పంటలు పండించే వాళ్ళమి, వాటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి, వీటన్నింటినీ కూడా ఈ శబల భోజన పండుగలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటిది అయితే ఉంది. ఇక్కడ ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ కూడా ఉన్నారు. సార్, మీ పేరు? మిల్లెట్ రాంబాబు గారు. అంటే అసలు మొత్తం ఈ శబల పండుగ అంటే ఏంటి, అసలు దీనికి ఆ పేరు పెట్టడం, లేకపోతే భోజనాల పండుగని ఎస్పెషల్లీ చేయడం, ముఖ్యంగా చూస్తే మొత్తం అంతా సిటీ కల్చర్ వచ్చేస్తుంది, పల్లె వాతావరణాన్ని ఇక్కడ పూర్తిగా చూపిస్తున్నారు. అసలు ఏంటిది ఈ పండుగకు సంబంధించి? ఓకే అండి, ముఖ్యంగా మన భారతదేశము ఒక జీవ వైవిధ్యం కలిగినటువంటి దేశం. ఎన్నో రకాలైనటువంటి భోజన వ్యవస్థ, ఎంతో జీవ వైవిధ్యం కలిగిన జీవన విధానం కలిగింది. వాటన్నిటినీ కాలక్రమేణా మర్చిపోతున్నాం. వాటన్నిటినీ ఒక వేదికగా చూపించి ప్రతి ఒక్కరూ ఏ విధంగా మన భారతీయ సంస్కృతి వెలిసింది, ముఖ్యంగా మన ఆహార సంస్కృతి, మన జీవన విధానాన్ని చెప్తుంటే వింటున్నాం కథల రూపంలో. వాటిని చెప్తుంటే వినటమే కాదు, వచ్చి స్వయంగా పాల్గొని ఆస్వాదించి దాన్ని నెక్స్ట్ జనరేషన్స్కి ఏ విధంగా తీసుకెళ్లాలనే దానికి ఒక పెద్ద వేదిక లాంటిది. ముఖ్యంగా చూస్తే ఇప్పుడున్నటువంటి ఫుడ్ ఏదో అలవాట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కాలానుగుణంగా వచ్చేసినటువంటివి. కానీ పాత రోజుల్లో తిన్న రాగులు, గంటలు, సజ్జలు, జొన్నలు ఇవన్నీ మళ్ళీ తిరిగి ఇప్పుడు వస్తున్నటువంటిది అయితే ఉంది. అసలు అంటే మన జీవన విధానం మారుతుంది అనుకోవచ్చా? అది చెప్పదలిచారు అసలు ఇక్కడ? కాలానుగుణంగా ఎప్పుడు మారలేదండి. అంటే అవర్ ఫుడ్ షుడ్ బి కల్చరల్, రీజనల్, సీజనల్. అది ఎప్పుడు ఉంది. మనం మారిపోయాం, అది ఉండాలి. ఈ ఊరిని బట్టి ఈ విధంగా ఏ విధంగా బట్ట కట్టాలి, ఏ విధంగా భోజనం చేస్తే ఈ ఊరిలో ఉన్న వాతావరణం తగ్గట్టు మనం ఆరోగ్యంగా ఉండగలం అనేది మర్చిపోయాం మనం. కాబట్టి తిరిగి ఈ ఊర్లో ఉన్నదానికి ఏ విధంగా బతికితే ఏ విధంగా మనం ఆనందంగా ఉండగలము, ఏ ఆహారం తినాలి, ఎలా బట్ట కట్టాలి, ఏ విధంగా మనం ఒక హోలిస్టిక్ వేలో జీవించాలి అనేటువంటి ఒక స్పృహను తిరిగి తీసుకురావడానికి గొప్ప వేదిక ఇది అనమాట. దీనిలో ఎన్ని రకాల విత్తనాలకు సంబంధించి కానీ, పంటలకు సంబంధించి కానీ, ఇలా ఆవులకు సంబంధించి కానీ అసలు ఎన్ని రకాలు ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు, వస్తున్నటువంటి వాళ్ళకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, అసలు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు అసలు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు? అంతా మన తెలుగు రాష్ట్రాలు అన్నిటి నుంచి, అన్ని మూలల నుంచి వచ్చారు. ముఖ్యంగా ఎన్ని రకాలనే కూడా మన దేశీయ విత్తనం, దేశీ ఆహార సంస్కృతి, దేశీ జీవన విధానం, దేశీ యొక్క ఎలా అంటే ఈ ఊర్లో బతకడానికి నేను ఏ విధంగా బతకాలి. ఇప్పుడు నేను ఇక్కడ విశాఖపట్నంలో బతుకుతున్నాను, ఇక్కడ ఊలు దుస్తులు వేసుకుంటే ఎట్లా, కాటన్ దుస్తులు వేసుకోవాలి కదా. ఇక్కడ రోజు జొన్న ఈ విధంగా గోధుమ రొట్టె తింటే ఎట్లా, ఇక్కడ అన్నయ్య. కాబట్టి ఎలాంటి ధాన్యం తినాలి, ఎలాంటి పండించాలి ఈ ఊరికి తగ్గట్టు. అంటే మన ఆహారం అనేది ఈ లోకల్గా ఏం పండితే ఈ ప్రకృతి కూడా కాపాడపడుతుంది జీవ వైవిధ్యంగా. అనే జీవ వైవిధ్యాన్ని కాపాడటమే అంటే ఆహారం అంటే నేను తినేది ఒక్కటే కాదు, ప్రకృతిని సంరక్షిస్తా, ప్రకృతిని అర్థం చేసుకుంటా నా జీవన విధానం మలుచుకోవటం కూడా మన ఆహార విధానం. పండించడం ఒక్కటే కాదు, వండే విధానంలో కూడా చాలా అంటే గతంలో గాడి పొయ్యిలు లేకపోతే రాళ్ల మీద పుల్లలతోనూ, పైగా అంటే ఇత్తడికి సంబంధించినటువంటి వస్తువులతో వంటలు అయితే చేస్తున్నటువంటిది. దేనికోసం అసలు వస్తున్నటువంటి వాళ్ళకి చాలామంది స్టూడెంట్స్ కూడా ఇక్కడ చాలామంది వస్తున్నారు, వాళ్ళు ఎవరికి కూడా తెలియనటువంటి పొజిషన్ ఉంది. అంటే మనం ఆహారం ఎలా పండిస్తున్నామనే కాదు, ఎలా వండుతున్నామో, ఎలా దాన్ని తీసుకుంటున్నామో కూడా చాలా ముఖ్యమైన పని. ఏ పాత్రలో వండితే దాని ధాతు పుష్టి దొరుకుతుంది. ఈరోజు మట్టి పాత్రలో వండాం, మన ట్రెడిషనల్గా వండామనుకోండి, దానివల్ల అదే అల్యూమినియం పాత్రలో వండామనుకోండి, తెలియకుండానే ఆ ఒక కెమికల్స్ కానీ అది ఆక్సిడేషన్ అయ్యి రియాక్ట్ అయ్యి ఆ ఫుడ్లో ఉన్నటువంటి పోషక విలువలు నశించిపోతాయి. అప్పుడు ఆహారం ఎంత రుచిగా ఉన్నా దాని పోషకాలు ఉండవు. కాబట్టి మనం వండుకున్న ఆహారంలో ఉన్న పోషకాలు అలానే ఉండి అవి మన శరీరానికి వంట పడడానికి ఏ విధంగా వండాలి, ఏ పాత్రలో వండాలి అనేది కూడా చాలా ముఖ్యం. కాబట్టి వాటన్నిటినీ సంరక్షించి వాటిని జనాలకి తెలియజేస్తా అట్లీస్ట్ కొంతమందైనా వాటిని ముందుకు తీసుకెళ్తారనే ఉద్దేశమే ఈ సభల యొక్క ఆహార ఉత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం.
అంటే మనమైతే ఇక్కడ చూడొచ్చు చాలా, అంటే ఇక్కడ ఒక్కొక్కటి ఒక స్టాల్స్ని కానీ ఇక్కడ ఉన్నటువంటి వాటి అన్నింటినీ చూస్తుంటే చాలా వింతగా విచిత్రంగా ఉన్నాయి. ఇది తార్ పార్కర్ అనే ఆ జాతికి చెందినటువంటి ఇక్కడ ఆవులు ఉన్నాయి. వీటితో పాటు మనం చాలా ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ సోషల్ మీడియాలో చూసినా కూడా పొంగనూరు ఆవులు, ఎందుకంటే చాలా స్పెషల్ పొట్టి ఆవులు, ఇక్కడ పొంగనూరు ఆవుల్ని ఇక్కడికైతే డిస్ప్లే చేస్తున్నటువంటిది అయితే ఉంది. వీటితో పాటుగా చూస్తే రాటి ఆవులు, ఇవి రాజస్థాన్ ప్రాంతంలో ఎక్కువ ఉండేటటువంటి రాటి ఆవులు. అదేవిధంగా రాటి ఆవులతో పాటు ఇక్కడ సాహివాళ్ళు, అదేవిధంగా కాంగ్రెస్, ఇక్కడ అట్లా వీటి కొమ్ములు కూడా చూస్తే చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ఆవులన్నీ అనేక ప్రాంతాలకు సంబంధించినటువంటి ఆవులన్నింటినీ ఇక్కడికి తీసుకొచ్చి జీవన విధానంలో వాటి యొక్క ప్రాధాన్యత ఏంటి అనేది కూడా చెప్పే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తున్నారు. అనేక కాలేజెస్ నుంచి, స్కూల్స్ నుంచి చాలామంది అయితే ఇక్కడికి వస్తున్నటువంటిది అయితే ఉంది. మనం ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ ఆవులు చూస్తే ఇవి ఎంత బలంగా ఉన్నవి, అదేవిధంగా ఎంత చక్కగా వాటి కొమ్ములు కానీ వీటన్నింటినీ చూస్తుంటే కనిపిస్తున్నటువంటి ఈ గుజరాత్కి చెందిన కాంగ్రెస్ ఆవులు ఇవి. వీటన్నింటినీ కూడా ప్రస్తుతం అయితే ఇక్కడ చూపిస్తున్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా ఈ సంబంధించినటువంటి భోజన పండుగలో అనేక విధాలైనటువంటి వాటికి సంబంధించి ముఖ్యంగా చూస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి స్టాల్స్లో విషయం కూడా చాలా వరకు మనము అంటే అటు ఆయుర్వేదిక్ కానీ లేదా దేశీయ విత్తనాలకు సంబంధించినటువంటి వాటిని పండించే విషయంలో కానీ ప్రతి వస్తువుల్ని ఇక్కడైతే ఉంచినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం చూస్తున్నాం కదా, అనేక ప్రాంతాల్లో ముఖ్యంగా చూస్తే మిలెట్స్ కానీ అదేవిధంగా అనేక రకాలకు సంబంధించినటువంటి ఫుడ్ ప్రొడక్ట్స్ అన్నింటినీ ఇక్కడ డిస్ప్లే చేసి వస్తున్నటువంటి వాటి ప్రత్యేకత ఏంటనేది కూడా వివరిస్తున్నటువంటిది అయితే ఉంది. అంటే ఇక్కడ ఎన్ని రకాలు ఉన్నాయండి దీనికి సంబంధించి? ఇక్కడ చూడండి, ఇది రాక్ సాల్ట్ అండి. ఇది సైంధవలో ఉప్పు. ఇది హిమాలయస్ నుంచి వస్తుంది. ముందు ఉప్పు రాయి మాదిరిగా ఉంటుంది, దాన్ని పొడి చేసింది. ఇప్పుడు సముద్ర ఉప్పు అనేది చాలా ప్రమాదంలో ఉంది. ఎందుకొరకంటే మనం వన్ టైం యూజ్ చేసిన ప్లాస్టిక్ అంతా తీసుకుపోయి సముద్రంలో కలిపిస్తున్నారు. సముద్రంలో మీరు కావాలంటే గూగుల్లో సెర్చ్ చేయండి, కొన్ని లక్షల టన్నుల ప్లాస్టిక్ విడుదల ఒక భారతదేశం కలుపుతున్నది. మనకు ఒక 200 దేశాలు ఉన్నాయి, మన అన్నీ అందులో కలవాల్సిందే. దాంతోపాటు సముద్రంలో ఏం కలుస్తుంది? డ్రైనేజ్ కలుస్తుంది, పరిశ్రమ నుంచి విష రసాయనాలు అలా కలుస్తున్నాయి, పెట్రోల్ డీజిల్ కలుస్తుంది, మిజైల్స్ పరీక్ష చేసినప్పుడు అది సముద్రంలో కలుస్తుంది. ఆ నీళ్ళు అనేది ఇప్పుడు టోటల్గా పొల్యూటెడ్ అయిపోయింది. సముద్రం ఉప్పు తింటే చాలా ముప్పు ఉంది, క్యాన్సర్తో సహా వస్తుంది. 1 కిలో సముద్ర ఉప్పుల గణాంకాలు చెప్తున్నట్టు 1 కిలో సముద్ర ఉప్పుల 30 నుంచి 40 గ్రాముల మైక్రో ప్లాస్టిక్స్ ఉంటున్నాయి. దానివల్ల మనిషికి క్యాన్సరు. ఆ ఉప్పు తిన్నప్పుడు ఏమవుతుందంటే ఒక 40 గ్రాములు అంటే ఒక సంవత్సరానికి ఒక 3 కిలోల ఉప్పు తింటాడు ఒక మనిషి. అంటే 120 గ్రాముల మైక్రో ప్లాస్టిక్స్ కడుపులోకి వెళ్ళిపోతున్నాయి. దానివల్ల ఏమవుతుందంటే కొందరికి మూత్రపిండాలు ఎరికింది అనుకోండి, మూత్రపిండాలు పాడవుతుంది. అంటే కిడ్నీస్, లంగ్స్, లివర్, ఎక్కడ ప్లాస్టిక్స్ ఎక్కడైతే డంప్ అవుతుందో అది పాడైపోతుంది. కాబట్టి రాక్ సాల్ట్ అనేది ఇది సముద్ర నీళ్ళతో సంబంధం లేదు, ఇది హిమాలయస్ నుంచి వస్తుంది. ఈ రాయిని మేము సొంతంగా ఇస్తాం. రాక్ సాల్ట్ని కూడా మార్కెట్లో అడల్ట్రేషన్ చేసిర్రు, కలర్ కలుపుతున్నారు. రాక్ సాల్ట్ తీసుకునేటప్పుడు 3 జాగ్రత్తలు తీసుకోవాలి. ఓన్ గ్రైండింగ్, స్టోన్తో. నెక్స్ట్ ఇది షుగర్. సో మనం ఇక్కడ చాలా వరకు సంబంధించినటువంటి ఐటమ్స్ అన్నింటినీ కూడా మనం చూస్తున్నామంటే ఇప్పుడు ఉప్పు కూడా పూర్తిగా కల్తీ అయిపోతుంది అనేది చెప్తున్నటువంటిది అయితే ఉంది. దానికి హిమాలయస్ నుంచి వస్తున్నటువంటి రాక్ సాల్ట్ కానీ ఇతర అంటే ఆల్టర్నేటివ్ అనేది ఖచ్చితంగా ఇప్పుడు అవసరం. ఎందుకంటే మన శరీరంలో అనేక మార్పులు వస్తున్నాయి, అనేక వ్యాధులు వస్తున్నటువంటిది అయితే ఉంది. వాటన్నింటి నుంచి కూడా మనకి ఖచ్చితంగా రక్షణ అనేది అవసరం కాబట్టి పాత రోజుల్లోకి వెళ్ళాలి. మనము ఒకప్పుడు ఎలా జీవించాము, ఎలాంటి ఆహార ఉత్పత్తులు ఉన్నాయి, దేశవాళీకి సంబంధించి ఎట్లా ఉన్నాయి అనేది కూడా ఇక్కడ ముఖ్యంగా కనిపిస్తున్నటువంటిది అయితే ఉంది. కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా దాదాపుగా 120 రకాలకు సంబంధించినటువంటి వివిధ కూరగాయల విత్తనాలు. ఇవన్నీ కూడా వీటన్నింటినీ ప్రస్తుతం అయితే ఎవరైనా కావాల్సినటువంటి వాళ్ళకి అందుబాటులో ఉంచినటువంటిది అయితే ఉంది. మొత్తం ఈ 120 రకాల కూరగాయలకు సంబంధించినటువంటి ఇవన్నీ దేశవాళీవేనండి. ఇవన్నీ దేశవాళీ 110 రకాలు దేశవాళీ విత్తనాలు. నేను చిన్నప్పటి నుంచి చేస్తున్నాను విత్తనాలు, కూరగాయల పెంపకం అనేది మా అమ్మమ్మ దగ్గర నేర్చుకుని. ఇవన్నీ అంటే మన ఇక్కడవే ఈ ప్రాంతంలో ఉన్నటువంటివి, లేదా ఎక్కడి నుంచి అన్నా ఇక్కడికి తీసుకొచ్చినటువంటి భారతదేశానికి సంబంధించినవి. సరేనా? సో మనము ఇక్కడ ఉన్నటువంటి 2 షాప్స్లో చూసాము. మరొక చోట దాదాపుగా 75 రకాలకు సంబంధించినటువంటి కూరగాయలని, ఆ విత్తనాలను అయితే ఇక్కడ ఉంచినటువంటిది అయితే ఉంది. మనం చూస్తున్నాం కదా, చాలా చిన్న టమాటా,
అదేవిధంగా వీటన్నింటినీ డిస్ప్లే అనుకుంటాం, కానీ వీటన్నింటిని కూడా తినొచ్చు. అట్లా మొత్తం పండేటటువంటి వాటన్నింటినీ కూడా దేశవాళీ రకాలనైతే ఇక్కడ ఉంచినటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా ప్రతి అంటే ఇక్కడ శంబాల భోజనాల పండుగ అంటే కేవలం ఏదో భోజనాల పండుగ అనుకునేసరికి ప్రతి ఒక్కరు ఇక్కడ భోజనాలు పెడతారేమో అనుకుంటూ ఉంటారు. కానీ భోజనాలు ఎలా తయారు చేస్తున్నారు, వాటికి సంబంధించినటువంటి ప్రత్యేకత ఏంటి, ఈ వేటితో తయారు చేస్తున్నారు, వాటిని తినడంతో పాటుగా ప్రత్యక్షంగా చూపించడం కూడా ఇక్కడైతే కనిపిస్తున్నటువంటిది అయితే ఉంది. ఒకసారి ఇవన్నీ చూస్తున్నారు కదా, ఎట్లా ఉంది అంటే చాలా చోట్లకి వెళ్ళి ఉంటారు, చూస్తూ ఉంటారు. మనం మర్చిపోతున్నటువంటి మీ టర్మ్లో చాలా వరకు చూసుంటారు, వాటన్నింటినీ అరుచి చూసినటువంటి కూడా ఉంది. మళ్ళీ ఇప్పుడు అదే తరహాకు వస్తున్నట్లు ఉన్నాం. ఈ సభల అనే ఈ సభ ప్రతి ఏడాది ఒక 3-4 ఏళ్ళుగా పెడుతున్నారు. దీంట్లో నేటివ్ బీజాలు, నేటివ్గా తయారు చేసిన ఔషధాలు, ఇప్పుడు ఫ్లోర్ క్లీనర్ ఉందనుకోండి, మనం వాడేది ఫినైల్ అవంతా చాలా కొంచెం పిల్లలు కింద పడేస్తూ ఉంటారు, తింటారు మళ్ళీ అని హానికరంగా ఉంటాయి. ఇవన్నీ బయో ఎంజైమ్ వేసిన అవి. అలాగే మిల్లెట్స్, చిరుధాన్యాలు, ఇవన్నీ చాలా బాగుంటాయి ఇక్కడ. ఇంకొంచెం దూరం వెళ్తే మనకి నేటివ్గా తయారు చేసిన బొమ్మలు, తర్వాత ప్రింటింగ్ మెథడ్స్, ఇండిగో ప్రింటింగ్, తర్వాత బాటిక్ ప్రింటింగ్ యూజింగ్ న్యాచురల్ డై, ఇవన్నీ చూస్తాం. అందరూ వచ్చి చూడాలండి. సో మనమైతే చూడొచ్చు ఇక్కడ ఇన్ని రకాలకు సంబంధించినటువంటి వాటిని శంబల భోజన పండుగ పేరుతో మొత్తం 5 రోజుల పాటు జరుగుతున్నటువంటిది అయితే ఉంది. సింహాచలం గోశాలలో దీన్ని అయితే ఏర్పాటు చేశారు. అనేక రకాల ఆవులతో పాటుగా దేశీయ విత్తనాలని ఇక్కడ ఏర్పాటు చేయడంతో పాటు ఎలాంటి కెమికల్స్ లేనటువంటి ఉత్పత్తులను అందుబాటులో ఉంచినటువంటి నేపథ్యంలో వస్తున్నటువంటి వాళ్ళు వాటిని రుచి చూడడంతో పాటు కొనుగోలు చేసి స్వతహాగా సాగు చేయొచ్చు. ఖచ్చితంగా మనం ఆరోగ్యవంతమైనటువంటి ఫుడ్ని తయారు చేసుకోవచ్చు. వాటిని తినడం వల్ల మనలో ఉన్నటువంటి రోగాలను కూడా పోగొట్టుకోవచ్చు అనేది ఈ నిర్వహణ ద్వారా అయితే చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఓవరాల్గా చూస్తే అనేక మంది ఇక్కడికి వచ్చి దేశవాళీతో పాటుగా వండే పాత్రలు కానీ, అదేవిధంగా తయారు చేసే విధానం కానీ అన్ని కొత్తగా ఉన్నటువంటి వాటిని చూసి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ రాముతో రాజు, బిగ్ టీవీ, సింహాచలం, విశాఖపట్నం.